Hello guys, welcome to our channel. Please do subscribe and click on notification icon for more videos. Coming to the topic, we'll discuss top 10 interesting facts of Kamal Haasan most prestigious film Dasavataram. Please have a look. దశావతారం కథ రాసిన కమల్ హాసన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడానికి చాలామంది డైరెక్టర్స్ని కలిశాడు, ఇంక్లూడింగ్ కమల్ని ఎంతగానో అభిమానించే గౌతమ్ మీనన్ని కూడా. కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఈ క్రమంలో తనతో ఇంతకుముందు కలిసి పనిచేసిన డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారిని అప్రోచ్ అవ్వగా అతను ఎక్కువగా ఆలోచించకుండా ఈ సినిమా డైరెక్టర్గా యాక్సెప్ట్ చేశాడు. ఈ వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక యాక్టర్ ఒకే సినిమాలో 10 డిఫరెంట్ రోల్స్ చేయడం ఇదే మొదటిసారి. జస్ట్ గెటప్స్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ అండ్ వేరు మేనరిజమ్స్ ఉంటాయి. వాటి కోసం ఎంతగానో హోంవర్క్ చేశారో మన కమల్ హాసన్ గారు. ఇంతేకాకుండా ఆ శ్రీ మహావిష్ణుడి దశావతారాల మీద బేస్ చేసుకొని ఈ సినిమాలో కనిపించే 10 వేరు కమల్ క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకున్నారు. ఈ సినిమాలో 12వ శతాబ్దంలో కనిపించే రంగరాజన్ నంబి అనే క్యారెక్టర్ మత్స్య అవతారంకి సిమిలర్గా ఉంటుంది. అలానే దశావతారంలోని మొదటి అవతారం మత్స్య అవతారం. అందుకోసమే సినిమాలో ఎంతో ఇంపార్టెంట్ అయిన నంబి క్యారెక్టర్ ముందుగా చూపిస్తారు. బ్రిలియంట్ రైటింగ్. దశావతారంలోని రెండవ అవతారం కూర్మ అవతారం అండ్ ఈ సినిమాలోని బుష్ క్యారెక్టర్కి సిమిలర్ ఉంటుంది. ముసలావిడ క్యారెక్టర్ అయిన కృష్ణవేణి పాటి వరాహ అవతారంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో వచ్చే ముకుంద సాంగ్ మధ్యలో కృష్ణవేణి వరాహ అవతారంగా తన యొక్క షాడో రూపంలో ఒక సెకండ్ పార్ట్ ఉంటుంది. దాని ద్వారా మన ఆడియన్స్కి ఒక హింట్ ఇచ్చారు. సింగానా నరహాసి క్యారెక్టర్ వచ్చేసి నరసింహ అవతారం. ఆ పేరుకి కలిసి వచ్చేలా ఆ పేరు పెట్టారు అండ్ తన క్యారెక్టర్ కూడా కొంచెం సిమిలర్ ఉంటుంది. చాలా ఎత్తుగా ఒక జైంట్ లాగా కనిపించే ఖలీఫుల్లా ఖాన్ రోల్ వామన అవతారంగా రూపొందించారు. సిఐఐ ఏజెంట్ అయిన ఫ్లెచర్ పరశురామ్ అవతారంకి సిమిలర్ ఉంటుంది. తన ఇంట్రొడక్షన్ సీన్ కూడా ఒక బాణం వేస్తూ ఇండికేట్ చేస్తారు. అవతార్ సింగ్ రాముడి అవతారంకి సిమిలర్ ఉంటుంది. అవతార్ సింగ్ కూడా తన భార్యని ఎంతగానో ప్రేమిస్తాడు. తన భార్య కోసం బతకాలని తనకి ఎంతో ప్యాషన్ అయిన మ్యూజిక్ని వదిలేయడానికి రెడీ అవుతాడు. బలరాం నాయుడు క్యారెక్టర్ బలరాం అవతారంగా చెప్పొచ్చు. ఆ పేరుతోనే వచ్చేలాగా పెట్టారు. విన్సెంట్ క్యారెక్టర్ని కృష్ణ అవతారం మీద డిజైన్ చేశారు. కృష్ణుడు ఒక దళితుడు అండ్ స్కిన్ కూడా డార్క్ కలర్ ఉంటుంది. మోరోవర్ ద్రౌపది ఆపదలో ఉన్నప్పుడు కృష్ణుడు వచ్చి కాపాడుతాడు. అలాగే కృష్ణుడు కాలికి బాణం గుచ్చుకొని చనిపోతాడు. సేమ్ ఈ సినిమాలో విన్సెంట్ క్యారెక్టర్ చూసుకుంటే సిమిలర్గా ఉంటుంది. విన్సెంట్ కూడా ఒక దళితుడు అండ్ డార్క్ కలర్లో ఉంటాడు. ఇక్కడ అసిన్ ల్యాండ్ మాఫియా నుండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు విన్సెంట్ ప్రత్యక్షమై అసిన్ని రక్షిస్తాడు. అలాగే సినిమా ఎండింగ్లో ఒక బాబుని కాపాడే క్రమంలో ఒక రాడ్ విన్సెంట్ కాలికి కుచ్చుకొని నీటిలో మొత్తం మునిగిపోయి చనిపోతాడు. దశావతారాలలో చివరి అవతారం కల్కి. గోవింద్ అనే క్యారెక్టర్ కల్కి అవతారంకి సిమిలర్గా ఉంటుంది. ఈ సినిమా మొత్తం కూడా చావోస్ థియరీ, బటర్ఫ్లై ఎఫెక్ట్ మీద తిరుగుతుంది. వాటి గురించి ఈ సినిమా రిలీజ్కి ముందు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు కమల్ హాసన్ గారు. చావోస్ థియరీ గురించి చెప్పాలంటే విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్ us assume విజయ్ అనే అతను పార్కింగ్ ఏరియాలో తన కార్ని పార్క్ చేసి పడుకున్నాడు ఆర్ రిలాక్స్ అవుతున్నాడు అనుకుందాం. సో అక్కడికి వచ్చిన ఒక బాబు విజయ్ కార్ దగ్గరికి వచ్చి కొంచెం డబ్బు సహాయం చేయమని అడుగుతాడు. అప్పుడు మన విజయ్ పెద్దగా ఆలోచించకుండా తన పాకెట్ నుండి కొంచెం మనీ తీసి ఆ బాబుకి ఇస్తాడు.
అప్పుడు బాబు ఫుల్ ఖుష్ అయిపోయి థ్యాంక్స్ అన్నా అనుకుంటూ అక్కడే దగ్గరలో ఉన్న ఒక షాప్కి వెళ్తూ ఉంటాడు, సంథింగ్ ఏదో తినడానికి. అదే టైంలో ఇంకో కార్ రివర్స్గా వస్తూ చూసుకోకుండా విజయ్ కార్ని డాష్ ఇవ్వబోతుంది. కానీ అది ఆ డ్రైవర్ గమనించాడు. సమ్టైమ్స్ హ్యాపన్స్ కదా, అలా అన్నమాట. సో అక్కడే ఉన్న ఆ బాబు అది గమనించి గట్టిగా అరిచి రివర్స్లో వస్తున్న కార్కి హింట్ ఇస్తాడు. అప్పుడు ఆ డ్రైవర్ వెంటనే రియాక్ట్ అయ్యి విజయ్ కార్కి డాష్ ఇవ్వకుండా చూసుకుంటాడు. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్. వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇందాక విజయ్ కనుక ఆ బాబుకి మనీ ఇవ్వకపోయి ఉంటే అప్పుడు ఆ బాబు ఆ ప్లేస్ని వదిలి వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడు. అప్పుడు ఈ ఇన్సిడెంట్ అంతా కూడా గమనించకపోయేవాడు అండ్ 2 కార్లు కూడా డాష్ అవుతుండే ఆర్ చిన్నగా యాక్సిడెంట్ అవుతుండే. ఇప్పుడు మనం చూసుకుంటే విజయ్ ఈ ఇన్సిడెంట్కి కంప్లీట్ రెస్పాన్సిబుల్. విజయ్ ఆ బాబుకి మనీ ఇవ్వడం, మళ్ళీ ఆ బాబు విజయ్ కార్కి ఇంకో డ్రైవర్కి డాష్ అవ్వకుండా అరవడం, ఇదంతా చూస్తే విజయ్ వల్లనే తన లైఫ్, ఆ బాబు లైఫ్కి అండ్ ఇంకో డ్రైవర్ లైఫ్కి ఒక చిన్న చేంజ్ అంటూ వచ్చింది. దానికి అంతా కూడా విజయే రెస్పాన్సిబుల్. దీనినే మనం చావోస్ థియరీ అంటాం. కమింగ్ టు దిస్ మూవీ, ఈ సినిమాలో నటించిన కమల్ హాసన్ 10 ఇండివిజువల్ క్యారెక్టర్స్ని చూస్తే ఒక రోల్కి ఇంకో రోల్కి అసలు సంబంధమే ఉండదు. దే ఆర్ జస్ట్ లైక్ స్ట్రేంజర్స్, కానీ ఒక్కో పాయింట్ ఆర్ ఒక్కో సిచ్యువేషన్లా మీట్ అవుతారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్పాలి అంటే మన లైఫ్లో జరిగే ప్రతిదీ కూడా ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ వల్లనే అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఈ నేచర్లో ఎక్కడో జరిగే చిన్న మూమెంట్ ఇంకెక్కడో జరిగే పెద్ద మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అదే ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నారు. 12th సెంచరీ నుండి 21st సెంచరీ వరకు ఉండే కనెక్షన్ అంతా కూడా బటర్ఫ్లై ఎఫెక్ట్ మీదనే బేస్ అయి ఉంటుంది. 12th సెంచరీలో విష్ణు విగ్రహంతో పాటు రంగరాజన్ కూడా మునిగిపోతాడు. మళ్ళీ 800 years తర్వాత ఆ విగ్రహం నుండి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి సునామీ వస్తుంది. ఇంతేకాకుండా 800 years బ్యాక్ ఏ స్టాచ్యూ దగ్గర అయితే కమల్ అండ్ అసిన్ విడిపోతారో మళ్ళీ సేమ్ ప్లేస్లో ఒకటవుతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. బటర్ఫ్లై ఎఫెక్ట్కి హింట్ ఇస్తూ ఎండింగ్ సీన్లో బటర్ఫ్లై ఎగురుతూ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీంట్లో కమల్ యాక్ట్ చేసిన 10 రోల్స్ దశావతారం నుండి బేస్ చేసుకొని డిజైన్ చేశారు. అలానే ప్రతి ఒక్క రోల్ కూడా ఇంపార్టెంట్ అండ్ ఈ సినిమాలో జరిగే ప్రతిదీ కూడా ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. రంగరాజన్ నంబి విష్ణు విగ్రహంతో పాటు సముద్రంలో మునిగిపోతాడు. మళ్ళీ 800 years తర్వాత వాటి నుండి వచ్చే డిస్టర్బెన్సెస్కి సునామీ వస్తుంది. సునామీ రావటం వల్ల ఆ డేంజరస్ వైరస్ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఎంతోమంది సేవ్ అవుతారు. విన్సెంట్ మరణంతో పొలిటికల్ లీడర్ మంచిగా మారుతాడు. అలానే విన్సెంట్ చనిపోయాక తన కొడుకు విన్సెంటే అని కృష్ణవేణి అనుకుంటుంది. ప్యాకేజ్ చేంజ్ అవ్వటం వల్ల ఫ్లెచర్ అండ్ అవతార్ సింగ్ ఒక అనుకోని సిచ్యువేషన్లో కలుస్తారు. బట్ లక్కీలీ దానివల్లనే అవతార్కి థ్రోట్ క్యాన్సర్ క్యూర్ అవుతుంది. యూకా చనిపోయిందని రివెంజ్ కోసం వచ్చిన సింగాన్ క్లైమాక్స్లో గోవింద్ని కాపాడుతాడు. గోవింద్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఖలీఫుల్లా అండ్ వాళ్ళ ఫ్యామిలీని దర్గాకి తీసుకెళ్తారు ఇన్వెస్టిగేషన్ కోసం. అందువల్లనే వాళ్ళు అంతా కూడా ప్రాణాలు పోకుండా సేవ్ అవుతారు. విన్సెంట్ తెలియకుండానే అసిన్ అండ్ గోవింద్ని శాండ్ మాఫియా నుండి కాపాడుతాడు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ ఇదంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు కమల్. కమల్ హాసన్ గారు పర్ఫెక్షన్ కోసం ఎంతగా హార్డ్ వర్క్ చేశారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్కి ముందు జస్ట్ మేకప్ టెస్ట్ కోసం యూఎస్ఏలో దాదాపు నెలపాటు ఉన్నారు. ఒక్కోసారి 9 గంటలు పట్టేది మేకప్ కోసం, కానీ ఎక్కువసేపు ఆ మేకప్ ఉండకపోయేది. అందుకోసం కొన్ని గంటల పాటు ఫేస్లో చిన్న మూమెంట్ కూడా ఇవ్వకుండా అలానే ఉండేవాడు.
దట్ షోస్ హిస్ డెడికేషన్. ఇదంతా కూడా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు. ఈ సినిమాలోని బుష్ రోల్ గెటప్కి మేకప్ టైం సుమారు 6 గంటలు పట్టేది. అంతేకాకుండా మిగతా 9 పాత్రలకు కూడా ఇండివిజువల్గా 4 గంటలు పట్టేది. మళ్ళీ ఆ మేకప్ అంతా కూడా తీయడానికి ఇంకో 4 గంటలు పట్టేది. మొత్తం మీద 8 గంటలు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంతే టైం పట్టేది. మొత్తం మీద 10 క్యారెక్టర్స్. హ్యాట్స్ ఆఫ్ టు కమల్ సార్ డెడికేషన్. ఈ సినిమా ఇంట్రొడక్షన్కి 4 కోట్లు ఖర్చు పెట్టారు. అలానే క్లైమాక్స్ సీన్ కోసం 3.5 కోట్లు ఖర్చు పెట్టారు. ముందుగా ఏఆర్ రెహమాన్ని మ్యూజిక్ డైరెక్టర్గా అనుకున్నారు, కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో కుదరలేదు. తర్వాత 2 మ్యూజిక్ డైరెక్టర్లని ఫైనలైజ్ చేశారు. అప్పట్లో హిమేష్ రేష్మియా బాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్. సో అతను ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అలానే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఫర్ ది ఫస్ట్ టైం సోనీ మ్యూజిక్ వాళ్ళు ఒక తమిళ్ సినిమా ఆడియో రైట్స్ తీసుకోవడం ఈ సినిమాతోనే మొదలైంది. అది కూడా రికార్డ్ ప్రైస్ 2 crores పెట్టి రైట్స్ తీసుకున్నారు. దశావతారం లాంటి ప్రెస్టీజియస్ సినిమాకి జరిగిన ఆడియో లాంచ్ తమిళ్ సినిమా హిస్టరీలోనే ఎప్పటికీ మెమొరబుల్గా ఉండిపోతుంది. ఫేమస్ హాలీవుడ్ యాక్టర్ జాకీ చాన్, అప్పటి చీఫ్ మినిస్టర్ కరుణానిధి, తలపతి విజయ్, మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి, ఇంకా బాలీవుడ్ బిగ్ స్టార్ అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈ సినిమా ఆడియో లాంచ్కి వచ్చారు. కమల్ హాసన్ ఈ సినిమాకి 10 క్యారెక్టర్స్ మాత్రమే కాదు, 11th రోల్ కూడా చేశారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటర్గా. ఇందాక చెప్పుకున్నట్టు ఈ సినిమా ద్వారా చావ్స్ థియరీ ఆర్ బటర్ఫ్లై ఎఫెక్ట్తో పాటు నేచర్ యొక్క కర్మ, సర్కిల్ ఆఫ్ లైఫ్ ఇవన్నిటిని కలిపి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కమల్. కర్మ గురించి మాట్లాడుకుంటే, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే అది గుడ్ వేలో మనకి రిటర్న్ వస్తుంది, వేరే రూపంలో ఆర్ వేరే టైంలో రిటర్న్ వస్తుంది. అదే చెడు చేస్తే ఇంకో ఫామ్లో బ్యాడ్ వేలో వస్తుంది. కర్మ హిట్స్ బ్యాక్ అంటాం కదా, అలా కొంతమందికి కొన్నిసార్లు జల్దీ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకొన్నిసార్లు చాలా గ్యాప్ తర్వాత ఉంటుంది. ఈ సినిమాకి వచ్చేసరికి రంగరాజన్ నంబి దైవభక్తుడు అండ్ గోవింద్ క్యారెక్టర్ వచ్చేసి కంప్లీట్ ఆపోజిట్. అలానే అసిన్ కూడా 12th సెంచరీలో అసిన్ తన భర్త రంగరాజాన్ని కాపాడడానికి విష్ణుదేవుడి మీద గివప్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. మళ్ళీ 21st సెంచరీలో అసిన్ పెరుమాల్ని అంటే ఐడల్ని అస్సలు వదలదు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే తన దైవభక్తిని అస్సలు వదిలిపెట్టదు. అలానే 12th సెంచరీలో జరిగిన ఇన్సిడెంట్కి అండ్ 21st సెంచరీలో కమల్ అండ్ అసిన్ ఇంకా శాండ్ మాఫియా మధ్య జరిగే ఇన్సిడెంట్కి ఒక కైండ్ ఆఫ్ వేలో రిపీట్ అవుతుంది. కాకుంటే అక్కడ కింగ్ కొలుతుంగా, ఇక్కడ వచ్చేసి శాండ్ మాఫియా. నెక్స్ట్ ఐడల్ని దాచేటప్పుడు అసిన్కి ఒక రాయి తాకుతుంది. సేమ్ ఎక్కడైతే 12th సెంచరీలో అసిన్ తన తాళిని పోగొట్టుకుంటుందో, అలానే ఎక్కడైతే 12th సెంచరీలో కమల్ అండ్ అసిన్ దూరం అవుతారో, మళ్ళీ అక్కడే 21st సెంచరీలో కమల్ అండ్ అసిన్ క్లైమాక్స్ సీన్ దగ్గర ఒక్కటవుతారు. ఇదంతా కూడా కర్మ అండ్ సర్కిల్ ఆఫ్ లైఫ్ని హైలైట్ చేస్తుంది. ఈ సినిమాలో ఇంటెలిజెన్స్తో పాటు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కర్మ, సర్కిల్ ఆఫ్ లైఫ్, చావోస్ థియరీ ఆర్ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇవన్నీ కలిపి చాలా క్రియేటివ్గా అందంగా రాశారు మన కమల్ హాసన్ గారు. అందుకే కమల్ హాసన్ గారి టాలెంట్ని మ్యాచ్ చేయడం హైలీ ఇంపాసిబుల్ అండ్ అన్మ్యాచబుల్. హీ ఆల్వేస్ ప్రూవ్స్ దట్ హీ ఈజ్ ఆల్వేస్ వే అహెడ్ ఆఫ్ టైమ్ విత్ హిస్ వర్క్. దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ లోకనాయకుడు కమల్ హాసన్. సో దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా ఉంటాం అలా. నమస్తే.